జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ పెద్ద దుమారమే లేపుతోంది. ప్రస్తుతం మీటూ ఇష్యూ సౌత్ ఇండియాలో హాట్ టాపిక్గా నిలిచింది. దీంతో పని వేళల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళలు ధైర్యంగా తమ సమస్యలను బయటపెడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే చాలా మంది మలయాళ నటుల పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు టాలీవుడ్ లో జానీ మాస్టర్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. బాధితురాలికి న్యాయం జరగాలన్నదే అందరి ఆకాంక్ష. తనను లైంగికంగా వేధించాడంటూ అసిస్టెంట్ డాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అటు పోలీసులు ఇటు ఫిలిం ఛాంబర్లో ఉన్న విమెన్ ప్రొటెక్టివ్ సెల్ విచారణ కొనసాగిస్తున్నాయి. ఓ పెద్ద హీరో, ఆయనకు సంబంధించిన మేనేజర్లు ఆ అమ్మాయికి ఫోన్ చేసి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తానని భరోసా కలిగించడం మంచి విషయమే. ఆ పెద్ద హీరో అల్లు అర్జున్ అని ఇటీవల జరిగిన ఛాంబర్ ప్రెస్ మీట్ లో ఝాన్సీ ఆఫ్ ద రికార్డ్ చెప్పారు. దాంతో అభిమానులు బన్నీ మనసు గొప్పదంటూ సోషల్ మీడియాలో పొగడ్తల పని పెట్టుకున్నారు. అయితే కొందరు మాత్రం ఇదే మంచితనం పుష్పలో కేశవగా నటించిన జగదీష్ కేసు విషయంలో ఎందుకు చూపించలేదు అంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో జగదీష్ అరెస్ట్ అయ్యాడు. ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో తనకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధం ఉందని ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో జగదీష్ ని అరెస్ట్ చేశారు. అయితే జగదీష్ ను చాలా కష్టం మీద పుష్ప యూనిట్ బెయిల్పై బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం జగదీష్ పుష్ప 2 షూటింగ్లో పాల్గొంటున్నాడు. అప్పట్లో జగదీష్ జైల్లో ఉంటే పుష్ప 2 షూటింగ్ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పాత్రలో మరో ఆర్టిస్టులు రీప్లేస్ చేయలేదు. అందుకోసం నిర్మాతలు ఎంతో కష్టపడి జగదీష్ ను బయటకు తీసుకొచ్చారని టాక్. ఆ తర్వాతే పుష్ప 2 కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలైందని వార్తలొచ్చాయి. మరి జగదీష్ వల్ల నష్టపోయిన ఆ యువతి కుటుంబానికి బన్నీ ఎందుకు అండగా నిలవలేకపోయాడు? జగదీష్తో మళ్లీ ఎందుకు నటించాల్సి వచ్చింది? జగదీష్ విషయంలో ఒక న్యాయం, జానీ మాస్టర్ విషయంలో ఒక న్యాయమా? ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. జగదీష్ విషయంలోనూ బన్నీ కాస్త ఆలోచన చేసి ఉంటే ఇలాంటి విమర్శలు రాకుండా ఉండేవంటూ కామెంట్ చేస్తున్నారు. సమస్య వచ్చిన క్షణంలో ఏదో మంచి చేసేసినట్లు కాస్త ఎలివేషన్ ఇస్తే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బన్నీకి హితవు పలుకుతున్నారు నెటిజన్లు.